మంచివాళ్ళున్నారు కదా, వాళ్ళెప్పుడూ అభిమానంగా ప్రేమగా ఎవరికి ఏ హాని తలపెట్టకుండా ఉంటారు. కానీ దుష్టులున్నారు చూసారా, ఎప్పుడు చూసినా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అలా ఇబ్బంది కలిగించిన ఈ పాముకి కాకి విధించిన శిక్ష ఏంటో చూద్దామా? కాకి పాము. ఒక దట్టమైన అడవిలో పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద రకరకాల పక్షులు గుళ్ళు కట్టుకొని జీవిస్తున్నాయి. ఆ దారిలో వెళుతున్న ఒక పాము ఆ చెట్టును చూసి ఆగింది. ఈ చెట్టే ఇక నాకు నివాసము అని అనుకుంది. ఆ చెట్టు త్వరలో నివాసం మొదలెట్టింది. ఒకరోజు ఆ చెట్టు మీద ఉన్న గూళ్ళలో చాలా గుడ్లు కనిపించటంతో, నేను ఎంతో అదృష్టవంతురాల్ని, ఆహారం వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అని అనుకుంది. అక్కడున్న గుడ్లు మెంగటం మొదలుపెట్టింది. ఆ రోజు సాయంత్రం గూడు తిరిగిన పక్షులు అక్కడ తమ గుడ్లు కనిపించకపోవటంతో అదిరిపడ్డాయి. అక్కడున్న పావే మన గుడ్లు తినేసుంటుంది, కానీ మనం ఇప్పుడు ఏం చేయగలం? పక్షులు ఒకచోట గుమిగూడి ఒక పథకం ఆలోచించాయి. ప్రతిరోజు రాణిగారు స్నానం చేసే కొలం దగ్గరికి వెళ్ళి రాణిగారు మెడలో నుంచి తీసి నడిగొడ్డున పెట్టిన రత్నాల హారాన్ని కాకి ముక్కున పెట్టుకుని ఎగిరెగిరి ఆ పెద్ద చెట్టు దగ్గరికి వచ్చి హారాన్ని త్వరలో పడేసి ఎగిరిపోయింది. కాకిని వెంటాడుతూ వచ్చిన రాజభటులు అక్కడున్న పాముని చూసి దాన్ని చంపి రత్నాల హారాన్ని తీసుకువెళ్లారు. ఆనాటి నుంచి గుడ్లు నిక్షేపంగా ఉండటంతో పక్షులన్నీ ఎంతో సంతోషంగా జీవించసాగాయి. రాణి ఏ కొలనులో రోజు స్నానం చేస్తుంది? అంతఃపురంలో, అడవి పక్కన ఉన్న కొలనులో, గుడి కొలనులో. అడవి పక్కన ఉన్న కొలనులో. సరైన సమాధానం.